పడుతున్నప్పుడు చాలా క్లియర్‌గా స్లో ఉందండి. క్లియర్‌గా ఉందా? అదే మాట్లాడేటప్పుడు వచ్చేస్తుంది. మాట్లాడేటప్పుడు స్లో అవుతుందండి వాయిస్. స్లో అవుతుందా? హ్మ్. అలాగే. ఓకే మేడం. కృష్ణ మేడం ఇక్కడ క్లాస్ ఆ! ఈరోజు ఆ! ఎవరండి? ఓకే మేడం. కల్పన మేడంది క్లాసు. ఓకే అండి. కల్పన ఇన్వైట్ మేడం చేశాను. గారిది. ఆ! హ్మ్. ఓకే మేడం. మేము ఓకే. ఆరోగ్య ఆనంద ధ్యాన జీవితం అని ఒక గ్రూప్ మొదలుపెట్టి జూమ్ సెషన్స్ చేస్తున్నాం మేడం. ఈరోజు అలాగే. 66వ రోజు. అదే. ఆ! ఓకే. 66వ రోజు మేడం. చాలా అద్భుతంగా జరుగుతుంది. అందరూ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు మేడం. ఈరోజు మీ యొక్క క్లాసు వినే భాగ్యం రావడం మా అందరి అదృష్టం. మరి ఫ్రెండ్స్ ఈరోజు 66వ రోజుకి స్వాగతం. కల్పన మూర్తి గారికి మనం స్వాగతం పలుకుదాం. కల్పనా మూర్తి గారి గురించి చెప్పాలంటే మనకి చాలా టైం పడుతుంది. ఆ మేడం గారు ప్రపంచంలోనే మొట్టమొదటి పిరమిడ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు. మేడం గారు సార్ మూర్తి గారు, సార్ పేరు మూర్తి గారు. ఇద్దరు కూడా ఒక ఇల్లులా ఉండదండి, అది ఒక ఆశ్రమంలా ఉంటుంది. వాళ్ళ ఇంటికి ఎప్పుడూ కూడా ధ్యానం చేసుకోవడానికి, క్లాస్ చెప్పడానికి మాస్టర్స్ అది వస్తూ ఉంటారు. ఒక వసుదైక కుటుంబంలా ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఎంతో వాళ్ళిద్దరి గురించి మనం అందరూ కూడా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. రిటైర్ అయిపోయిన తర్వాత, బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఎలా జీవించాలి, ఎలా సేవ చేసుకుంటూ ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆదర్శవంతంగా జీవించాలి అనే దానికి ఒక ఉదాహరణలా ఉంటారు ఈ మూర్తి గారు, కల్పన మేడం గారు. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా. మేడం మీరు దయచేసి క్లాస్ మొదలు పెట్టండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి మీరు కండక్ట్ చేసే కృష్ణమాయన్ గారికి, ప్రభాకర్ గారికి, ధ్యాన మిత్రులందరికీ నా వందనాలు. ఇక్కడ ధ్యానం గురించి మనం ఎక్కువ మీకు అందరికీ 66వ సెషన్ కాబట్టి అందరిది వింటూనే ఉన్నారు. కానీ నేను కొన్ని పాయింట్లు చెప్తాను, తక్కువ పాయింట్లే చెప్తాను. ఎందుకంటే ఈ సృష్టి అంటే ఏంటి అని మనం అనుకున్న ప్రశ్న వేసుకున్నప్పుడు, ఈ సృష్టి అంటే పంచభూతాలే. ఈ సృష్టిలో ఏముంది? పంచభూతాలు ఉన్నాయి. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇంకా ఏమున్నాయి ఈ సృష్టిలో అంటే 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 87 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్పితే మిగతా మొత్తం 87 లక్షల జీవరాశులు కూడా ఏ విశ్వశక్తి అయితే ఈ విశ్వాన్ని పాలిస్తుందని చెప్పానో, ఏ దైవశక్తి అని చెప్పుకున్నాము, ఆ విశ్వశక్తి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. అవి ఏం చెప్తే అవి చేస్తాయి. వర్షాకాలం చూడండి, మేఘాలు వర్షం కురవమంటే వర్షం కురుస్తాయి, దానికి అనుకూలంగా లేకపోతే మానేస్తాయి. ఎవరి ధర్మాన్ని ఎవరూ తప్పట్లేదు. చూడండి, ఒక కుక్కను తీసుకుందాం. ఈ సృష్టిలోని ఒక జీవే కదా, అది ఎప్పుడు పడితే అప్పుడు సంసారం చేయదు, కోరిక కలగదు దానికి. కోర్ల పౌర్ణమని ఒక నెలలో పండగ చూడండి, అప్పుడు అవి ఎక్కువ కోరికతో ఉండి రజోగుణంలో పెరిగిపోయి అందరినీ కాటేస్తా చూస్తాయి. వాటికి ఆహారం తక్కువైనా, ఆడకొక్క తారసపడపోయినా ఎక్కువ మంది కాటేయటానికి చూస్తాయి. ఆ నెలలోనే ఎక్కువ కరుస్తాయి. ఎందుకని? ఒక నియమం పెట్టింది, ఆ నెలలోనే కోరిక కలుగుతుంది అంతే. అవి ఒక్కసారే కలుసుకుంటాయి ఆ నెలలోనే. కానీ మిగతా జీవులన్నీ అంతే. మీకు చూడండి, మనకి దసరా పండగ ఆ టైంలోనే మనకి జున్నుపాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అప్పుడు ఏంతాయి అన్నీ, ఎప్పుడు పడితే అప్పుడు అవి కోరిక కలగదు వాటికి. ఎప్పుడు పడితే అప్పుడు కోరిక తీర్చుకోవు. ఎందుకంటే అన్ని జీవులకి కొంత సమయాన్ని కేటాయించింది ప్రకృతి, దైవం అనండి, ఈ సృష్టి అనండి, ఏదన్నా ఒకటే.
ప్రతి జీవి కూడా ఏది చెయ్యాలో అదే చేస్తుంది, గమనించండి. ఒక రేగి చెట్టు కాయలే కాస్తుంది, ఒక గులాబీ చెట్టు గులాబీ పూలే పోస్తుంది, ఇంకో ధర్మం ఉండదు దానికి. మామిడి చెట్టు మామిడికాయలే కాస్తుంది. చూడండి, ఏ సృష్టిలో ఏ జీవి తన ధర్మాన్ని తప్పటం లేదు, ఒక్క మానవుడు తప్పితే. గమనించండి. అందుకే ఎప్పుడైతే మీకు ఇది అర్థమవుతుందో, ప్రతి జీవి దాని ధర్మాన్ని అది చేసేస్తుంది. ఆనందం వచ్చినప్పుడు ఆనందిస్తుంది, దుఃఖం వచ్చినప్పుడు కాసేపు దుఃఖిస్తుంది, మర్చిపోతుంది. కానీ ఒక మానవుడే మర్చిపోలేకపోతున్నాడు. ఒక అనుభవం కలిగితే అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నాడు దుఃఖాన్ని. మిగతా ఏ జీవిలో లేదు, ఇన్ని లక్షల జీవరాశుల్లో కూడా మర్చిపోతాయి ఇప్పుడు చెప్తే. అవునా అండి? ఈ విధంగా ఇవి మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ విశ్వశక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ విశ్వశక్తి అనుకున్నప్పుడు, భూమికి శక్తి ఎవరిచ్చారు? మనకి దేవుడు అని చెప్పారు ఆధ్యాత్మికతలో, కానీ శాస్త్రం ఒప్పుకోదు. నీటికి ప్రవహించే గుణం ఎవరిచ్చారు? గాలికి వీచే గుణం ఎవరిచ్చారు? అగ్నికి మండే గుణం ఎవరిచ్చారు? చూడండి, ఎవరి ధర్మాలను ఎవరు కోల్పోవు. అగ్ని ఎప్పుడు పైకే మండుతుంది, నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తుంది, భూమి ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది, వాయువు ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటుంది. ఎవరి ధర్మాన్ని ఎవరు కోల్పోవు, ఇంకొకళ్ళ ధర్మంలోకి ఇంకొకళ్ళు ప్రవేశించరు. చూడండి, ఏ పదార్థం యొక్క ధర్మం అదే ఈ సృష్టిలో. గమనించండి. అప్పుడు శాస్త్రజ్ఞులు అంతా దైవమే అని చెప్పారు మన పెద్దలు, కానీ శాస్త్రం నమ్మదు. దైవం ఏడి చూపించు అంటుంది, చూపించలేదు. కాబట్టి శాస్త్రం పరిశోధనలు చేసి భూమండలం మించి నీటిని, వాయువుని, అగ్నిని దాటుకుంటూ ఆకాశంలోకి వెళ్ళింది. ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఈథర్ అనే పదార్థం ఉంది. ప్రతి పదార్థానికి శక్తి ఉంటుంది కదా, ఆ శక్తినే విశ్వశక్తి అన్నాం. ఆ విశ్వశక్తి తీసుకుని వాయువు వీచే శక్తిని సంపాదించుకుంది. ఆ శక్తిని కొంత తీసుకుంది. మీకు అయస్కాంతం పక్కన పెడితే పిన్నిస్లు ఎలా అట్రాక్ట్ అవుతాయో, ఇవి కూడా అంతే. ఆ విశ్వశక్తికి అట్రాక్ట్ అయ్యి వాయువు వీచే శక్తిని తీసుకుంది. దానిలోంచి అగ్ని అక్కడ ఎప్పుడైతే ఎక్కువ గాలి ఒక చోట పోగుబడినప్పుడు రాపిడికి ఏమైందంటే అగ్ని పుట్టుతుంది. అగ్ని, గాలి, వాయువు ఎప్పుడైతే ఏకమైనయో, హైడ్రోజన్, ఆక్సిజన్, దాంట్లోంచే నీరు వచ్చింది. చల్లబడిన తర్వాత, మండిపోయిన తర్వాత నీరు ఏర్పడింది. ఆ నీటిలోంచే నెమ్మదిగా నాచులోంచి హైడ్రా, అమీబా ఇవన్నీ దాటుకుంటూ కొన్ని లక్షల జీవరాశులు చూసుకుంటూ చివరికి కోతిలోంచి మానవుడు వచ్చాడు అని నిరూపించి మనకి చూపించారు శాస్త్రజ్ఞులు. ఈ విధంగా సృష్టి ఏర్పడింది అని. అవునండి? దాన్నే దైవపరంగా మనకి ఈ సృష్టి అంటే పంచభూతాలే. పంచభూతాలంటే శక్తి. ఆ శక్తికి ఒక పేరు పెట్టారు, అమ్మవారు అన్నారు. ఆ అమ్మవార్లు ఎవరిలో వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారి పేర్లు మారిపోతూ ఉంటాయి. ఒక ఊర్లో గంగానమ్మ, ఒక ఊర్లో నూకాలమ్మ, ఒక ఊర్లో పోరేలమ్మ. పేరు మార్పు, కానీ అక్కడ ఉండేది మట్టి శక్తి, శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణిని మీరు ఎప్పుడైతే ధ్యానము ద్వారా, ఉపాసనల ద్వారా ఆవాహనం చేసుకున్నారో మీలోకి, అప్పుడు వాళ్ళు దైవం అయ్యారు. పుట్టించేవాడు బ్రహ్మ, విష్ణువు, నడిపించేవాడు, లయం కావించేవాడు పరమేశ్వరుడు, విఘ్నాలు రాకోకుండా వినాయకుడు. చూడండి, ఈ దైవలోకం కూడా ఎలా ఉందో ఒక్కసారి గమనించండి మీరు. ఒకళ్ళ పనిలోకి ఒకళ్ళు వెళ్ళరు, ఎవరి పని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వీళ్ళందరూ కాదు, దేవతలు వాళ్ళ గురువుని వేరుగా పెట్టున్నారు, కుమారస్వామి. ఈ విధంగా ఒక్కొక్క పనిని మనం ఎలా చేయాలో మనకి దేవుళ్ళు మనకి సందేశాలు ఇచ్చారు. మనం ఆ సందేశాలు గమనించకుండా ఊరికే పటం చూస్తే ఏమి రాదు మిత్రమా. నువ్వు ధ్యానం ఉచ్చరిస్తూ కూర్చుంటే వస్తుందా?
నువ్వు సాధన చేస్తే కదా. అందుకే పత్రిక గారు ఏం చెప్పారు? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధనతోనే పనులు సమకూరు ధరలోన. ఈ సృష్టిలో ఏ వింత లేదు, ఓన్లీ సాధన. ఇది ఎప్పుడైతే వాటి నుంచి నువ్వు తీసుకుంటావో, ఏ జీవి కూడా కష్టపడందే వస్తుందా ఆహారం, సంపాదించుకోగలుగుతుందా? గమనించండి, అది మనం తీసుకోవాల్సింది. కాబట్టి ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ సృష్టి ఎలా నిర్మాణం అయిందో, ఎలా జరుగుతుందో మనకి అర్థమైతే చాలా మటుకు మన జీవితం చక్కబడిపోతుంది. మనం ఎప్పుడు ఊరికే కాలక్షేపం చేయం, ఎవరి ధర్మాలు వాళ్ళు చేస్తాం. మనం కూడా ఈ సృష్టిలోంచి వచ్చిన జీవులమే కాబట్టి మనకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. మిగతా జీవులన్నిటికీ ఉన్నట్టే మన ధర్మాలను మనం తూచా తప్పకుండా వెళ్తే మన జీవితం ఆనందంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు. పురాణాలు చెప్పినాయి, ఇతిహాసాలు చెప్పినాయి, వేదాంతాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి. ఎవరు చెప్పినా సత్యం మారదు, ధర్మం మారుతుంది అంతే. ఆహార ధర్మం, కట్టు ధర్మం, మాట ధర్మం, ఈ ధర్మాలు మారతాయి కానీ సత్యం మాత్రం ఎప్పుడు మారదు. సాధన సాధన సాధన. సాధన చెయ్యిందే మీకు ఏ ఫలితం రాదు, కష్టపడిందే ఏది రాదు. అదే వివేక చూడమణిలో ఆది శంకరాచార్యులు చెప్పారు అన్నమాట. ఏం చెప్పారంటే, నరజన్మ కోటి జన్మల పుణ్యఫలం అన్నారు. ఎందుకని? మిగతా 87 లక్షల మైనస్ మనిషి తప్పితే ఎవరు కూడా ఆనందించలేరు. అమ్మో ఇది కాకినాడ కాజా, ఇది మండపేట కాజా కాదు అని చూడగానే చెప్పేస్తావే నువ్వు. నోట్లో పెట్టగానే ఏడాది పిల్లోడు కూడా వచ్చి ఈ కాజా కాదు, ఇది పాకం ఉంది, కాకినాడ కాజా అని చెప్పేస్తాడే. అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఏ జీవికైనా ఇచ్చాడా? గమనించండి మిత్రమా, అన్ని జీవుల్ని. అప్పుడు నీకు ఎంత పుణ్యఫలమో నీ జన్మ, ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఈ నరజన్మ వచ్చిందో గుర్తించండి మిత్రమా. ఏడవకండి అది లేదు ఇది లేదు అని. మరి ఇంకో మాట కూడా చెప్పారు, జంతువు నరజన్మ దుర్లభం అని కూడా చెప్పారు. అక్కడ పుణ్యఫలం అని చెప్పారు, మళ్ళీ నీ జన్మ దుర్లభం అని కూడా చెప్పారు. ఎప్పుడైతే ఉత్తమ మంచిది అనకుండా ఎలా చెప్పారో గుర్తించుకోండి. దుర్లభం అన్నారు, మళ్ళా పుణ్యఫలం అన్నారు. అంటే మంచిది కాదు అనలేదు, ఉత్తమం అని చెప్పలేదు పెద్దవారు. కాబట్టి గమనించండి దాంట్లో. ఎందుకంటే ఇక్కడ మానవ జన్మ పెద్ద గొప్ప ఏం కాదు, ప్రివిలేజ్ కాదు. గమనించండి, అక్కడ అపురూపమైన అవకాశం నీకు ఇచ్చాడు అంతే, గొప్పకివ్వలేదు. మానవ జన్మ ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను, ఎలా మాట్లాడతావో చూస్తాను, ఎలా నీ సృష్టికి ఉపయోగపడతావో చూస్తాను అని ఒక అవకాశాన్ని మనకి ఇచ్చింది సృష్టి. ఏ సృష్టి అంతా విశ్వశక్తి దైవశక్తితో నింపబడిందో ఆ సృష్టిలోంచే 87 లక్షల జీవరాశులు వచ్చినాయి. దాంతో పాటే మానవుడు కూడా జన్మించాడు. కాకపోతే నీ వెన్నుపాము నిటారుగా ఉండటం వల్ల తల వెన్నుపాము అడ్డంగా లేకుండా తెలివితేటలు ఎక్కువ వచ్చినాయి. మీరు గమనించండి, ఏ జీవికైనా అడ్డంగా వెన్నుపోస్తుందంటే వాటికి తెలివితేటలు, జ్ఞాపకశక్తి తక్కువ. నిటారుగా ఉన్న జీవికి, కోతి నుంచి నిటారుగా కొంచెం మొదలైందనమాట. అప్పటి నుంచి తెలివితేటలు పెరగటం మొదలుపెట్టినాయి. జ్ఞాపకం, మతిమరుపు లేనితనం, ఆనందించటం, దుఃఖించటం, ఇవన్నీ గుణాలన్నీ నీకు ఇవ్వబడి. అవునండి, ఏ జీవి నవ్వుకోదు మానవుడు తప్పితే. ఎప్పుడు దుఃఖిస్తూ ఉండదు. ఒకదాన్నే జ్ఞాపకం పెట్టుకుని ఒక కష్టాన్ని జీవితాంతం దుఃఖించదు. ఏ జీవి కూడా మర్చిపోతుంది. ఏదన్నా దెబ్బ తగిలిన గర్తించండి. అవునా? మనకి మరి మన చర్మ దశ చేరుకోవటానికి ఏమవుతుందంటే ఇక్కడ మనిషి జన్మే ఆధారం. నువ్వు పుణ్యం సంపాదించుకోవటానికి మనిషి జన్మే ఆధారం. జన్మ లేకుండా ఆఖరి జన్మ చేసుకోవటానికి మనిషి జన్మే మూలం.
ఇది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఆ భగవంతుడిని చేరటానికి ఈ మనిషి జన్మే ఆధారం. మిగతా జీవులకి ఆ ఛాన్స్ లేదు. అలా పునరపి జన్మం పునరపి మరణం ఎత్తుతూనే ఉన్నాయి. ఆఖరి దశకు వచ్చావు నరజన్మకి. మరి ఏం చేస్తున్నావు? అందుకే నరజన్మ దుర్లభం అన్నాడు. నీ చేతిలో ఉంది ఈ జన్మని. నువ్వు సంతోషంగా తయారు చేసుకుంటావా, లేకపోతే పుణ్యఫలంగా మార్చుకుంటావా? అటో ఇటో నీ చేతిలో ఉంది మిత్రమా. నువ్వు ఎలా మార్చుకుంటావు? అవునా? దీనికి చెప్పబడింది మన ఉపనిషత్తుల్లో ఎలా ఉండాలి. గురువుల ద్వారా చెప్పబడింది, ఉపనిషత్తుల ద్వారా చెప్పబడింది, పురాణాలు, భాగవతం, భగవద్గీత, రామాయణ, భారత ఇతిహాసాల ద్వారా నువ్వు ఎలా బతకాలో చెప్పబడింది మన భారతీయ ఋషుల ద్వారా మిత్రమా. ఇహ పరం. ఇహం అంటే భూలోకం, పరం అంటే ఆనందమయ లోకం, ఆ ఎనర్జీ లోకం, స్వర్గం నీ చేతుల్లో ఉంది మిత్రమా. వ్యామోహాలతో, చెడు అలవాట్లతో, తాగుళ్లతో, స్నేహాలతో పక్కదారులు పెట్టి నువ్వు అధోగతికి పాలవుతావో, ఇహంలోనే కొట్టుకుంటావో, మళ్ళీ జన్మలెత్తుకుంటూ ఇహంలోనే ఉంటావో. మరి పరం, ఆ పరంధామం. పరం అంటే మోక్షస్థితి, విడుదల. ఈ జన్మరాహిత్యం నుంచి విడుదల అవటం మోక్షం. అక్కడికి చేరుకుంటావు, నీ చేతుల్లో ఉంది. అక్కడికి చేరుకోవాలంటే కొన్ని పద్ధతులు చెప్పారు. సాధన చెయ్యి, ధ్యానం చేసుకో, నీలోకి నువ్వు ప్రయాణించు, మంచి మాటలు మాట్లాడు, దురాశ దుఃఖమునకు చేటు, ఇరుగు పొరుగు వాళ్ళతో చక్కగా ఉండు, ప్రేమగా. నువ్వు ఏదైతే జ్ఞానం సంపాదించావో అది అందరికీ పంచు, అదే పుణ్యం. ధ్యానం చేసుకో, మంచిగా మాట్లాడు, నీ వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, చక్కగా సాధన చేసుకో, నీ లెవెల్ని పెంచుకో అని అప్పుడు నువ్వు ఆ పరంధామని చేరుకుంటావు చివరి జన్మకి. అందుకే పుణ్యఫలం అన్నాడు వివేక చూడమంలో. అవునా? ఆ పుణ్యఫలంలోకి వెళ్ళాలంటే సాధన చేయాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీకు నువ్వు అంతర్ముఖుడు అవ్వాలి, ఆ దైవత్వంలోకి వెళ్ళాలి, సత్సాంగత్యం చేయాలి. మరి వీటికి సాధనాలు ఏంటి? సత్సాంగత్యం చేయాలి, ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఇప్పుడు చేసేది ఇదే సత్సాంగత్యమే. అందరం కలిసి చక్కగా మంచి మాటలు చెప్పుకుంటున్నాం, అదే సత్సాంగత్యం. అది చాలా నీ జన్మని ఎక్కడికో తీసుకెళ్తుంది సత్సాంగత్యం. ఎందుకంటే ఒకసారి విష్ణుమూర్తిని నారదుడు అడిగాడట, సత్సాంగత్యం అంటే ఏంటి, నాకు విడమర్చి చెప్పండి, అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు విష్ణు అన్నాడంట, అది నేను చెప్పడం ఎందుకయ్యా, ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవుల్ని పుట్టించాను కదా, 87 లక్షలు ఉన్నాయి కదా, ఒక పురుగు దగ్గరికి వెళ్ళి చెప్తుంది నీకు అని చెప్తాడు విష్ణుమూర్తి. అప్పుడు పురుగు దగ్గరికి వెళ్తాడు నారదుడు, వెళ్ళి ఏంటి సత్సాంగత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. అడిగితే అది వెంటనే చనిపోతుంది, ఏం చెప్పకుండానే నవ్వుకుంటూ చక్కగా చనిపోతుంది. అయ్యో ఇదేంటి, నేను మాట్లాడితే చనిపోయిందేంటి ఈవిడితోటి పురుగుతోటి అని మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి, ఏంటి ఇలా జరిగింది, నేను మాట్లాడగానే చనిపోయింది అని చెప్తాడు. కాదులేవయ్యా, ఈసారి నువ్వు ఒక పక్షి దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. పక్షి దగ్గరికి వెళ్తాడు, సత్సాంగత్యం అంటే ఏంటి నాకు చెప్పు అంటాడు. ఆ పక్షి వెంటనే చనిపోతుంది. మళ్ళీ వస్తాడు విష్ణుమూర్తి దగ్గరికి, ఈసారి నువ్వు ఒక లేగదోడ దగ్గరికి వెళ్ళవయ్యా అని చెప్తాడు. ఒక లేగదోడ దగ్గరికి వెళ్తే ఆ లేగదోడ దగ్గర అప్పుడే ప్రసవించిన లేగదోడ దగ్గరికి వెళ్తే ప్రశ్నిస్తే అది వెంటనే చనిపోతుంది. ఇదేంటి ఇంత పాపం చూసుకుంటుంది నాకు, విష్ణుమూర్తి ఇలా ఎందుకు చెప్పాడు నాకు అని చెప్పి మళ్ళీ విష్ణుమూర్తిని వెళ్ళి అడుగుతాడు, ఏమయ్యా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటున్నాను నేను,
నువ్వు ఎలాంటి స్థితి ఇచ్చావు నాకు చూడు, నేను అడిగిన ప్రశ్నగా అడిగితే అప్పుడు విష్ణుమూర్తి నవ్వి, ఈసారి ఒక చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళవు అయ్యా అని చెప్పాడు. అడుగు, సత్సాంగత్యం అంటే ఏంటి? ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు ఈ ప్రశ్న అని చెప్తాడు. చెప్తే ఒక మనిషి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆ మనిషి సత్సాంగత్యం అంటే ఏంటి అని అడుగుతాడు నారదుడు. వెళ్తే పక్కపక్క నవ్వుతాడు ఆ బాలు. పక్కపక్క నవ్వితే, ఎందుకయ్యా నవ్వుతున్నావంటే, నీతో సత్సాంగత్యం చేయటం వల్లే నా ముందు జన్మ పురుగు జన్మ. నీతో ఎప్పుడైతే నేను సత్సాంగత్యం నీ మాట విన్నానో, మంచి గురువుల యొక్క మాట నేను విన్నాను, ఏమంటే నాకు జన్మ మోక్షం కలిగి నెక్స్ట్ ముందు జన్మకి వెళ్ళాను, పక్షి జన్మకి వెళ్ళాను. నేను హాయిగా స్వేచ్ఛగా ఎగిరే జన్మకి వెళ్ళాను. అక్కడ మళ్ళీ నీతో సత్సాంగత్యం చేశాను. అప్పుడు నేను ఒక దూడ జన్మ ఎత్తాను. ప్రేమ, ఆవు ఎంత ప్రేమగా ఉంటుంది నువ్వు పెంచుకుంటే. ఆ జన్మ ఎత్తాను నేను సత్సాంగత్యం వల్ల అని చెప్తాడు. అప్పుడు ఆవు దూడ దగ్గరికి మళ్ళీ వచ్చావు నువ్వు సత్సాంగత్యం చేయటానికి. అది చేసినప్పుడు అది విని నేను మరు జన్మలో మనిషి జన్మ ఎత్తాను. ఆఖరికి నర జన్మ వచ్చింది. ఎన్ని పుణ్యఫలం, ఎన్ని పుణ్యాలు సంపాదించుకుంటే సత్సాంగత్యం వల్లే కదా నాకు ఈ జన్మ వచ్చింది. నీతో సత్సాంగత్యం చేయటం వల్లే కదా నాకు ఈ నరజన్మ వచ్చింది అని. అది సత్సాంగత్యం యొక్క గొప్పతనం. అది నారదుడికి అప్పుడు అర్థమవుతుంది. విష్ణుమూర్తి చెప్పింది చూసారా? ఎన్ని మంచి పనులు చేసుకుంటే నీవు కూడా ధ్యానం, జ్ఞానం, పుస్తక పఠనం, మంచి పుస్తకాలు చదవటం, సత్సాంగత్యం ఎప్పుడైతే చేసావో నువ్వు మంచి జన్మలు వస్తాయి. ఆఖరికి నీవు ఎప్పుడైతే మానవ జన్మను పొందావో ఆ నిర్ణయం మాత్రం నీ చేతుల్లోనే ఉంది మిత్రమా. నువ్వు ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఏం చదువుకోవాలి, నేను ఎలా ఉండాలి అనే నిర్ణయం మాత్రం మానవుడి చేతుల్లో ఉంది. మిగతా ఏ జీవులు ఈ సృష్టిలో ఏ జీవుల చేతుల్లో లేదు. అది నిర్ణయించుకో మిత్రమా, గుర్తుంచుకో. నిర్ణయం మాత్రం దేవుడి చేతుల్లో లేదు. దేవుణ్ణి నిందించుకో నీ కష్టాలకి. నీ కష్టాలకి ఆయన కారణం కాదు, నీ సుఖాలకి ఆయన కారణం కాదు, నీ యొక్క నిర్ణయాలే. నీకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పారు ఏది మంచో ఏది చెడో, నీ చదువులు చెప్పినాయి, నీ దేవుళ్ళు చెప్పారు, పాఠాలు చెప్పినాయి, గురువులు చెప్పారు, నీ దైవం చెప్పింది. ఎవరు చెప్పలేదు నీకు మంచి, కానీ నువ్వు పక్కదారులు పడుతున్నావు. అవునా? ఎందుకంటే నీ యొక్క జన్మ ఫలితం వల్ల. నీవెప్పుడైతే నిర్ణయం అటో ఇటో, ఇహమా పరమా, ఇంకా ఇహంలోనే ఉంటావా వ్యామోహాలతో కొట్టుకుంటూ, ఆకర్షణలతో, కోరికలతో కొట్టుకుంటూ, ఈ జన్మకి ఇది చాలు అని తృప్తి పొంది నేను ముక్తి లేని స్థితికి వెళ్ళాలి అని ఎప్పుడైతే జన్మరాహిత్య స్థితికి చేరుకోవాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుని సాధనలు చేస్తావో అప్పుడు పరంలోకి వెళ్తావు. అదే పరంధామం, పరమ మోక్షం అని పెద్దలు చెప్పారు. అవునా అండి? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఎందుకంటే ఒక పక్షి గుంపు, నేను ఉపాధ్యాయుని వృత్తిరీత్యా, నేను ఒక పాఠం చెప్పేదాన్ని పక్షుల గురించి. బర్డ్ మైగ్రేషన్ అని ఒక పాఠం ఉండేది అన్నమాట. దాంట్లో చెప్తూ ఉండేదాన్ని, పక్షులు ఎప్పుడూ కూడా అన్ని కలిసికట్టుగా బతుకుతాయి. గమనించండి, సూర్యుడు ఉదయించే వేళల్లో, సూర్యుడు అస్తమించే సమయాల్లో కలిసికట్టుగా వెళ్తాయి, వి ఆకారంలో వెళ్తాయి. ఒకే పక్షిలాగా ఆకారంలో వెళ్తాయి. కొన్ని వేల పక్షులు కలిసి ఒకే పెద్ద పక్షి ఆకారంలో వి షేప్ లో వెళ్ళిపోతాయి. అన్ని సామూహికంగా చక్కగా ఉంటాయి. పెద్ద పక్షి ఏం చెప్పిందో అది అనుయించుకుని వెళ్తాయి, వలస వెళ్తాయి. ఒక దేశం నుంచి, ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వెళ్ళిపోతాయి. దేశాలు కూడా కాదు, వలస వెళ్ళిపోతాయి. పక్షులు అంత ధారాళంగా కొన్ని వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేస్తాయట అవి. అంతా ఇదనమాట. అందుకే ఈ కంపెనీలు వాళ్ళందరూ పక్షుల పేర్లు పెట్టుకున్నారు కంపెనీలకి. పోవర్, కైనటిక్, హోండా, ఇవన్నీ పక్షుల పేర్లు, వలస పక్షుల పేర్లు అన్నమాట. పెట్టుకుని మా కంపెనీ, మా బళ్ళు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాయి, ఆ పక్షి ఎంత స్పీడ్గా వెళ్తుందో మా బళ్ళు అంత స్పీడ్గా వెళ్ళిపోతాయని వీడు తెలివితేటలతో వీడు అమ్ముకుంటున్నాడు. గుర్తించండి మిత్రమా. కాబట్టి ఎప్పుడైతే ఇది అర్థమైందో, కొంత దూరం వెళ్ళాక పక్షులు ఏం చేస్తాయంటే
ఈ పిల్ల పక్షులు వినమన్నమాట మాట. ఒక్కసారి వినవు పెద్దల మాటలు. ఆ గిరికీలు కొడదాం, వీళ్ళతోటే వెళ్ళటం ఎందుకు, అలా అన్ని వేల మైళ్ళు గిరికీలు కొట్టుకుందాం, మనం కొంచెం సరదాగా ఎంజాయ్ చేద్దామని ఆ దారంలోంచి వెనక్కి వచ్చేస్తాయి. ఆ షేప్లోంచి వెనక్కి వచ్చేసి గిరికీలు కొట్టుకుంటూ ఆనందంగా ఎంజాయ్ చేస్తాయి ఈ పిల్ల పక్షులన్నీ. అప్పుడు గమనిస్తాయి పెద్ద పక్షులు, గురువులు అన్నమాట, వాళ్ళే గురువులు. ఆ పెద్ద పక్షులు గమనిస్తాయి, ఓహో వీళ్ళు తప్పుకున్నారు రోయ్ మనలోంచి అని. వెంటనే వచ్చేసి ఆ పిల్ల పక్షులను లైన్లో పెట్టి మళ్ళీ ఎక్కడికైతే నీ మోక్షం ఫైనల్ స్థితికి ఏ ఖండానికి చేరుకోవాలో నీ ఒరిజినల్ ప్లేస్కి అక్కడికి వెళ్ళటానికి మళ్ళీ లైన్లో ఈ మాటలు చెప్పి ఈ పిల్ల పక్షులను తీసుకుని పెద్ద పక్షులు వెళ్ళి మళ్ళీ వెంటనే లైన్లో కలిపేస్తాయి. గమనించండి మీరు, సాయం సూర్యుడు అస్తమించే టైంలో, సూర్యుడు ఉదయించే టైంలోనే ప్రయాణం చేస్తాయి అవి. అవునండి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఆ నీతులు చెప్పి కలుపుకునే పిల్ల పక్షులేమో మనం, ఆ నీతులు చెప్పి కలిపే పక్షులే గురువులు. అవునండి. ఆ పెద్ద పక్షిలాగా, ఒకటే పక్షిలాగా యాక్ట్ చేసుకుంటూ గరుడు పక్షిలాగా అన్ని పక్షులు కలిపి వెళ్తున్నాయి, అదే మోక్ష స్థితి. అవునండి. కాబట్టి ఇది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, మన గురువులు మనల్ని ఎప్పుడు లైన్లో పెట్టడానికి, మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఈ నరజన్మలో చివరికి ఏది సంపాదించాలో అది తెలుసుకోవటానికి మన గురువులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మనకి దారిలో పెడుతూనే ఉంటారు. నువ్వు ఇలా సత్సాంగత్యం చేయమ్మా, మంచి పుస్తకం చదువు, మంచి మన క్లాసులు పెట్టి మంచిగా ఈ గురువులు చెప్తూనే ఉంటున్నారు. నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఇలా చేస్తే ఎలా బాగుంటుంది నీ ఆరోగ్యం, ఇలా ప్రాక్టీస్ చేస్తే, వ్యాయామం చేస్తే నువ్వు సన్నబడతావు, ఇంకా నువ్వు సరి అయిన శాకాహారం తీసుకుంటే ఇంకా బాగుంటుంది నీ ఆరోగ్యం అని చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సింది. అవునా అండి. అంటే మన గురువులు ఏం చెప్పారు, నరజన్మను ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, కోటి జన్మల పుణ్యఫలం అని చెప్పారు. అదే నోటితో ఇంకా ఏం చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. నీ చేతిలో ఉంది, నువ్వు దుర్లభంగా తయారు చేసుకుంటావో పుణ్యఫలంగా తయారు చేసుకుంటావో నీ జీవితం నీ చేతుల్లో ఉంది మిత్రమా. అటో ఇట నువ్వే, నిర్ణయం నీ చేతుల్లో ఉంది. కాబట్టి మిత్రమా, కానీ ఎవరిని నిందించొద్దు. నీ జీవితంలో జరిగే లోటుపాట్లకి, హెచ్చు తగ్గులకి ఎవరిని నిందించవద్దు. నువ్వే కారణం. తెలుసుకోలేకపోవటం, ఎలా జీవించాలో తెలుసుకోలేకపోవటం. మనకి అన్ని రకాల అందుతానే ఉన్నాయి, టీవీల ద్వారా అందుతున్నాయి, చాలా రకాలుగా అందుతున్నాయి. ఇవాళ ఈనాడు స్పెషల్ ఎడిషన్లో చూడండి, తినటానికి లేని స్థితిలో పుట్టుపాత్రల మీద పడుకున్న అబ్బాయి 1100 కోట్లు సంపాదించాడంట. ఎలా సంపాదించానో రాశాడు దాంట్లో, చదవండి. నీకు ఉత్సాహం వస్తుంది, పిల్లలకి చదివించండి, పిల్లల చేత ఉత్సాహం వస్తుంది. పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలు అమ్ముకుని కొంత డబ్బు సంపాదించాడు. దాంతో ఎన్నో పెట్టి పెద్ద కంపెనీని నిర్మించాడు. అన్ని 2 ఏళ్లలోనే ఇదంతా సాధించాడు. మరి మనకెందుకు అదే పత్రికారు చెప్పింది. గురువులు సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు, ఆయన మానవుడే, నువ్వు మానవుడువే. కాబట్టి నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది మిత్రమా. అది మనం ఇవాళ నేర్చుకునే చిన్న పాఠం. మరి ఈ అవకాశం ఇచ్చిన, మరి 4 అయిపోయింది. థ్యాంక్ యూ. మేడం 4:30 వరకునండి మేడం. 4 అనుకున్నా. మీరు చక్కగా మళ్ళీ ఏదన్నా కొద్దిగా చెప్పి మళ్ళీ లాస్ట్ లో పాటలు పాడుతూ ధ్యానం చేయించండి మేడం. మీ పాటలు చాలా బాగుంటాయి. అలాగే. ఇక్కడ మరి ఒక చిన్న కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ కష్టం ఎందుకు వచ్చిందో మీరు ధ్యానంలోనే ప్రశ్న వేసుకుంటే మీకు సమాధానం వచ్చేస్తుంది. మీకు చెప్పాను, ఈ జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి,
ఆ విశ్వశక్తి లోపం వల్లే వస్తున్నాయి. నువ్వు తింటానే ఉన్నావు, శ్వాస చక్కగా అందుతానే ఉంది, మనకు శ్వాస లోపం లేదు ఎక్కువ. కానీ ఆ విశ్వశక్తి కనెక్షన్ తగ్గిపోతుంది. ఎందుకని అంటే ఆలోచనల వల్ల. అదే మళ్ళీ చెప్తున్నాను. మీ ఆలోచనలే అన్నింటికీ కారణం. అది కాబట్టి ఇదే మన పెద్దలందరూ కూడా మనకి ఎన్నో సంగతుల ద్వారా చెప్పారు. మేము స్వయంగా అనుభవించుకున్నాం. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాలి మీరు, సరైన నిర్ణయం. మేము ఒక ఉపాధ్యాయుని, నేను 30 సంవత్సరాలు ధ్యానం అంటున్నాను, 30 సంవత్సరాలు ఉద్యోగం చేశాం. ఇద్దరం 2000లో రిటైర్ అయిపోయాం. ఏం చెయ్యాలి? ఏమా పరమా, ఎలా వస్తుంది మనకి పరంధామం? ఎలా చేరుకుంటాం? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం? ఈ జన్మని ఎందుకు, ఈ జన్మని మనం ఇలా లీడ్ చేస్తున్నాం? అప్పుడు నిర్ణయించుకున్నప్పుడు, అప్పటికే మేము ధ్యానంలో, ఈ పిరమిడ్ సొసైటీ రాకముందే నేను కొండలని యోగం, మరి సిద్ధ సమాధి యోగా, ఇవన్నీ కూడా చాలా రకాల విపాసన, ఇవన్నీ ధ్యానాలు మేము ప్రాక్టీస్ చేసాం. మాకు సరదా అన్నమాట. మాకు దీంట్లో ఏముందో, ఏ గురువు దగ్గర ఏముందో అని చాలా రకాల ధ్యానాలు. మాకు ఏలూరు మాది. ఆ ఏలూరులో ఉన్నప్పుడు అన్ని రకాల ధ్యానాలు మేము ప్రాక్టీస్ చేసాం. అన్ని రకాల ధ్యానాలు ప్రాక్టీస్ చేసి అనుభవాలు సంపాదించుకున్నాం. తర్వాత మాకు ఒక్కడే అబ్బాయి అయినప్పుడు అతను అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అక్కడ అమెరికాలో ఉండి రిటైర్ అవగానే వెళ్ళినప్పుడు అక్కడ నిర్ణయించుకున్నాం. కూర్చున్నాము, పొద్దున్నే వెళ్ళేవాళ్ళు, రాత్రికి వచ్చేవాళ్ళు, ఏ పని లేదు. బయటకు వెళ్దామంటే చలి, సత్సాంగత్యం లేదు, పుస్తకాలు ఎక్కువ దొరకవు. ఏదో 1-2 పుస్తకాలు ఎన్ని రోజులు చదువుతాం 6 నెలల్లో. కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. జీవితం అంటే ఏంటి? అప్పుడు ధ్యానం చేస్తే అప్పుడు మాకు అర్థమైంది, అసలు ఏంటి జీవితం అంటే ఇదేనా? పిల్లలకి అంటాం, పెళ్లి చేసుకోవటం, ఉద్యోగం చేయటం, ముసలవ్వటం, చనిపోవటం, ఇదేనా జీవితం అంటే? ఎప్పుడైతే మనలోకి మనం వెళ్ళామో అప్పుడు January 1 వచ్చింది. January 1 వచ్చిన రోజున నైట్ వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు బయట డెక్లో. వాళ్ళ వయసు వాళ్ళది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి, వాళ్ళ పద్ధతులు అక్కడ వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది గమనించాడు మా అబ్బాయి, మేము ఒంటరి అయ్యాము అని. అప్పట్లో 20 ఏళ్ల కిందటి కదా, అప్పట్లో టీవీలు కూడా లేవు. ఇప్పుడంటే అన్నీ వచ్చేస్తున్నాయి. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువయ్యి, ఇంగ్లీష్లోనే వచ్చాయి ఎక్కువగా. ఆ ప్రొనౌన్సియేషన్ ఎక్కువగా మనకి అర్థమయ్యేది కాదు. కాబట్టి అప్పుడు మా బాబు లోపలికి వచ్చి, మీరు ఒంటరిగా ఉన్నారా? ఇదిగో నేను టీవీ పెడతాను. ఇప్పుడు 12 గంటలు కొట్టినప్పుడు, 12ంటికి రాత్రి January 1 నైట్, ఆ 12 గంటలు కొట్టినప్పుడు టైమ్ స్క్వేర్ ఉంటుంది లండన్లో. ఆ ప్లేస్లో, ఆ టైమ్ స్క్వేర్ మీద ఒక గంట ఉంటుంది, పెద్ద గంట. ఆ గంట 12 గంటలకు 12 గంటలు కడతారు. ఆ గంటలు కొట్టినప్పుడు మనం ఏమనుకుంటే జరుగుతుంది. అమ్మ, ఆ గంటలు వినండి. ఇక్కడ చాలా ఇష్టపడతారు ఆ గంటలు విని. అప్పుడు పార్టీలన్నిటి నుంచి విరమించుకుని తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారట. ఆ గంటలు కొట్టినప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో, ఏం అవ్వాలనుకుంటారో అది అంటారట. అలా ఎప్పుడైతే చెప్పాడో మేమిద్దరం అనుకున్నాం, ఒక పని చేద్దాం, మనం ఏం చేయాలి, ఇక నుంచి ఏం ఎలా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం అని ఆ గంటలు కొట్టేదాకా 12 దాకా ఆగాం. గంటలు కొట్టి 12 గంటలు. ఆ 12 గంటలు కొట్టినప్పుడు ఇద్దరం ఒకటే మాట అనుకున్నాం, ఎప్పటి నుంచే అసలు జీవితం స్టార్ట్ అవుతుంది మనకి. మన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, ఎందుకంటే అన్ని బాధ్యతలు తీరిపోయినాయి. ఇప్పుడు మన కోసం బతుకుదాం మనం, అవునా? మన పరంధామం కోసం బతుకుతాం. వెళ్ళేప్పుడు ఏం పట్టుకెళ్తాం? ఇవన్నీ గురువుల ద్వారా విన్నాం, ప్రాక్టీస్ అయి ఉన్నాం. కాబట్టి ఒక సొంత జీవితం మొదలు పెడదాం. ఇక నుంచి ముందు ప్లేస్ మార్చేద్దాం. రాజమండ్రి నేటివ్ ప్లేస్ మా వారిది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం.
ఒక ధ్యాన మందిరం నిర్మించుకుందాం, దాంట్లో ఒక క్లాసులు నడుపుదాం. మనకి యోగా వచ్చు, ప్రాణాయామాలు వచ్చు, అన్ని ఆకర్షణగా పెడదాం, తొందరగా ధ్యానం వస్తారు, అప్పుడు ధ్యానం బోధిద్దాం అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో, ఒక ధ్యాన మందిరం నిర్మించబడింది ఆ సంకల్పం నుంచి. ఎప్పుడైతే దృఢంగా ఒక నిర్ణయం తీసుకున్నామో అది తప్పకుండా నీ జీవితంలో వస్తుంది. అవరోధాలు ఉంటాయి, ఎన్నో వస్తాయి, కానీ నువ్వు గట్టిగా నిలబడితే అన్నీ నీ వెంట వస్తాయి. అది కట్టగలిగాం. మరి దానిలో ధ్యానం 15 సంవత్సరాలు దరిదాపు పూర్తయింది పిరమిడ్ హౌస్ కట్టి. మరి ఇండియాలోనే ఫస్ట్ పిరమిడ్ హౌస్. అక్కడ ధ్యానం ఎంతో మందికి ఎన్నో జబ్బులు తగ్గినాయి. మొత్తం ఈ తూర్పుగోదావరి జిల్లా 48 మండలాలకి ధ్యానం ఈ మాస్టర్ల ద్వారా అందించబడింది, ప్రచారం జరిగింది. ఇప్పుడైతే ధ్యాన జగత్ ప్రపంచం అంతా ధ్యానం అయింది. అది ఒక గురువు యొక్క సంకల్పం వల్లే కదా. మనం ఏం అనుకోకపోతే ఏది జరగదు, ఇంట్లోనే ఉంటాం. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఎంత హాయిగా ఉందంటే అసలు క్షణం తీరికలేదు. రాత్రి పిఎంసి వాళ్ళు వచ్చారు, ఒక అనుభవం చెప్పమన్నారు. పొద్దున్న కొత్త వాళ్ళు వచ్చారు, అవునా. బజార్ నుంచి ఒక వజ్రాల వ్యాపారస్తులు వచ్చారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడు, ఇంకొక ఎవరో 2-3 వచ్చారు ఇవాళ. అంటే కోవిడ్ గురించి తగ్గించడం చెప్పడం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాదు మేడం, ఇవాళ ఒక్కసారి అంటూ అసలు ఖాళీయే లేదు 1 గంట దాకా. కాబట్టి ఇంత ఆనందంగా ఆలోచన లేకుండా జీవితం గడిచిపోతుంది అనుకుంటే ఇది ఎవరి నిర్ణయం? మన నిర్ణయమే, అవునా. పిల్లలు ఏం చెప్తారు? ఏం పని చేయొద్దు, ఎన్నాళ్ళు కష్టపడ్డారు కదా, ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్తారు, అంతే పిల్లలు. అన్నీ మేము చూసుకుంటాం మీ అంతమాల, మీరు ఏం పని చేయొద్దు, కూర్చోండి అంటే అంటారు. అదే మనం చేయాల్సింది. జ్ఞానం ఉన్నప్పుడు పత్రి గారు ఏం చెప్తున్నారు మనకి? నీకు జ్ఞానం ఉంటే జ్ఞానం పంచు, అదే మోక్షం, విడుదల, నిన్ను మోక్ష స్థితికి తీసుకెళ్తుంది. నీకు డబ్బు ఉంటే డబ్బును పంచు, జ్ఞానం ఉంటే జ్ఞానం 10 మందికి ధ్యానం చెప్పు. ఏమీ లేకపోయినా నీ దగ్గర శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా ఇతరులకు సహాయం చేయి, భౌతికంగా సహాయం చేయి. ధ్యానం చేసే వాళ్ళకి నువ్వు తీసుకెళ్ళు చాలు, భౌతికంగా సహాయం చేసినట్టే. ఈ విధంగా అనేక పద్ధతుల్లో మనం మోక్షం సంపాదించవచ్చు. ఈ ఆఖరి జన్మని విడుదల అవ్వటం అంటే జ్ఞానాన్ముక్తి. మీరు జ్ఞానం పొందితే ధ్యానం ద్వారా ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏం తినాలో అన్ని జ్ఞానం పొందితే, ధ్యానం చేస్తే మీకు అన్ని తెలుస్తాయి. జ్ఞానాన్ముక్తి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నీకు బతికే విధానం తెలిసిపోతుంది. ఆ బతికే విధానం నీకు ఎప్పుడైతే తెలిసిపోయిందో నీకు ముక్తి వస్తుంది. అప్పుడు ఈ జన్మ నుంచి విడుదలవుతావు, జన్మ లేని స్థితికి చేరుకుంటావు. అదే విడుదల. సాంఖ్యయోగంలో కపిల మహర్షి చెప్పింది అదే. ముక్తి పొందుతావు. ముక్తి పొందటం అంటే జన్మ లేని స్థితి. ఈ జన్మల నుంచి విడుదలవుతావు. ఎన్నో జన్మలు ఎత్తి నరజన్మ ఎంతో పుణ్యం సంపాదించుకుని వచ్చావు నాయన. మళ్ళీ తిరిగి వెళ్ళకు వెనక్కి, పాపాలు చేసుకుని వ్యామోహాలతో. అది మనం చెప్పింది, అవునండి. పెద్దలు చెప్పినవి అన్నీ కూడా ఏ శాస్త్రం తీసుకున్నా నీకు అదే చెప్తుంది. సత్యం ఒకటే, మారదు. రమణ మహర్షి చెప్పిన, సాయిబాబా చెప్పిన, బతికి వీళ్ళు నరజన్మ ఎత్తి ఎలా మోక్షం పొందొచ్చో చెప్పిన వాళ్ళు వీళ్ళే మనకి. మేడం, మీరు 19వ పంటచేల గట్ల శతాబ్దంలో మీద అలా. పాట పాడతారు కదా, ఆ, ఆ ఆ, పాట అది పాడుతూ ధ్యానం చేయించండి. ఆ, ఇంకొక 20 నిమిషాలు అలా. టైం ఉన్నదండి మనకి. చేస్తాను అలాగే. ఫ్రెండ్స్ అందరూ ధ్యానంలో కూర్చున్నాము. ధ్యానం మేడం గారు ఎంతో కూర్చోబెట్టినారు. బాగా ధ్యానం చేస్తారు. అలా. హాయిగా కళ్ళు మూసుకుందాం. వెన్ను తల నిటారుగా పెట్టుకుందాం.
సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాం. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారు శ్వాస మీద చేస్తాం. సహజంగా జరిగే శ్వాసను గమనించండి. నా చిన్ననాటి సంగతులన్నీ గుర్తుకొస్తున్నాయి. అమ్మా, నా తల్లిదండ్రులందరూ గుర్తుకొస్తున్నారు. నా బాల్యం గుర్తుకొస్తుంది. ఎంతో ఆనందంగా గడిపాను బాల్యం. ఈరోజు మనం సుఖాల్లో తేలిపోతున్నాం. ఆనందం అన్న మాటే మర్చిపోయాం మిత్రమా. ఏసీలు పెట్టుకుంటున్నాం, కారులో తిరుగుతున్నాం, చక్కటి తిండి కావాల్సింది తింటున్నాం, ఆనందాన్ని అనుభవిస్తున్నాం, సుఖాన్ని భోగాల్ని అనుభవిస్తున్నాం. కానీ ఆనందానికి దూరం అయ్యే మిత్రమా. మన బాల్యంలోకి వెళ్తే ఓషో అదే చెప్తాడు. నీకు ఏదన్నా దుఃఖం కలిగినప్పుడు నీ బాల్యంలోకి వెళ్ళు. ఆ బాల్యంలో నీవు ఆనందమే కానీ సుఖం అంటే తెలియదు, నీకు దుఃఖం అంటే తెలియదు. నీ లోపలికి నువ్వు వెళ్ళి ఆ ఆనందకరమైన స్థితిలోకి వెళ్తేనే అది ఆనందం అంటారు మిత్రమా. నీవు ధ్యాన స్థితిలో పొందగలుగుతావు ఆ ఆనందం. ధ్యానం పూర్తయితే నీ ఆలోచనలు తగ్గి ఒళ్ళు తేలికైపోయి ఎంత ఆనందంగా ఉంటావు నువ్వు గమనించు మిత్రమా. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారం గుర్తుకొస్తున్నాయి. పంట చేల గట్ల మీద నడవాలి, పంట చేల గట్ల మీద నడవాలి, మా ఊరి పొలములో నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, చూసి రావాలి. గుర్తుకొస్తున్నాయి. మా ఊరి పొలాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎర్ర బస్సు దిగాను, నెమ్మదిగా ఆ ఎర్ర రోడ్డంతా లోపలికి వెళ్ళాను. ఊరి పొలాలన్నీ స్వాగతం పలుకుతున్నాయి నాకు. ఎంత ఆనందంగా గడిపాను నా చిన్ననాటి రోజు. వయ్యారి నడకలతో ఓ ఏరు ఊరు దాటి సాగితే, ఏరు దాటి సాగితే మా ఊరు మధ్య కోవెల కోనేరు, ఒక్కసారి చూస్తిరా మరచిపోలేరు, మరలిరాలేరు. గుర్తుకొస్తున్నాయి. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా ఒక్కసారి
ఆగలేక నా కనులు చెమ్మగిల్లాలి, నెమ్మదిల్లాలి. గుర్తుకొస్తున్నాయి. బడి నుంచి వస్తూ ఆ కాలంలో స్నానాలు, ఒకళ్ళు చిమ్ముకోటాలు, ఆ కేరింతలు, ఆ నవ్వులు ఉన్నాయి. ఎంత ఏ ఆలోచనలు లేవు. మరుసటి రోజు నుంచి ఆలోచనలే లేవు. ఎప్పుడు వర్తమానమే. ఓహో, గుర్తుకొస్తున్నాయి. ఊళ్ళోకి వెళ్తున్నాను. పంట పొలాలన్నీ పచ్చగా దర్శనమిస్తున్నాయి. బంగారు వర్ణంతో పండిపోయి ఉన్నాయి. నిండు చోళాలు ఏ విధంగా, ఎంత ఆనందంతో నాకు ఒక దేవుడు పుడతాడు అని ఎదురు చూస్తుందో, ఆనందంతో ఆ విధంగా పంట చేలన్నీ అలా ఆ బంగారు ఛాయతో పరుచుకున్నట్టు, ఆ బంగారు వస్త్రంతో పరుచుకున్నట్లు చక్కగా కదులుతున్నాయి ఆ గాలికి అటు ఇటు. ఎంత ఆనందంగా ఉంది ఈ ప్రకృతి. అందుకే ప్రకృతి దైవం. ఈ సృష్టి దైవానికి మరో రూపం. నీవు దైవం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ప్రకృతిలోకి వెళ్తే చాలు. మన చందనాడు ఏదైతే అనుభవించామో దాంట్లోకి వెళ్తే చాలు. మిత్రమా, చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి, చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి, ఆగలేక నా కనులు చెమ్మదిల్లాలి, ఒకరికొకరు ఆత్మీయత ఒలకబోయాలి, చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి, ఆగలేక నా కనులు నెమ్మదిల్లాలి, చెమ్మగిల్లాలి. ఎరా బాగున్నావా? ఊళ్ళోకి వెళ్తున్నాను. కావిడి బద్దలతో ఎదురొస్తున్నారు, మంచినీళ్ళు తెచ్చుకుంటూ. ఎరా టౌన్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నావట కదా, ఎప్పుడు వచ్చావు ఊళ్ళోకి? మా ఇంటికి రాకుండా వెళ్ళదు. మా అమ్మ నాన్న సంతోషిస్తారా, మా ఇంటికి రా. ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు నా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళకి ఏ మాయ మర్మం తెలియదు, ఏ భాషజాలు లేవు, ఏ ఎక్కువ తక్కువలు లేవు. మిత్రం, ఎంత హాయిగా ఉన్నారు, ఎంత హాయిగా పలకరిస్తున్నారు, ఎంత ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. గమనించు మిత్రమా. హాయిగా లోపలికి వెళ్ళాను. నా తల్లిదండ్రులు వస్తానని తెలిసి వీధి అరుగుల మీద కూర్చుని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పొన్నామ నరకం నుంచి తప్పిస్తాడు నాకు అని 1,000 దేమళ్ళకు మొక్కుకుని కన్నాను వాడిని. వాళ్ళు మమ్మల్ని చూస్తాకు వస్తాడంట అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నీకోసం మిత్రమా వెళ్ళాను. వాళ్ళ కళ్ళల్లో ఆ మెరుపులు చూశాను. నన్ను చూసి అమ్మా నాన్నలను చూడాలి, అమ్మ చేతి వంటలే ఆరగించాలి, అమ్మా నాన్నలను చూడాలి, అమ్మ చేతి వంటలే ఆరగించాలి, అమ్మ బడిలోనే నిదురపోవాలి, అమ్మ బడిలోనే నిదురపోవాలి, ఆగలేక నా కనులు నెమ్మదిల్లాలి, చెమ్మగిల్లాలి. గుర్తుకొస్తున్నాయి అమ్మ చేతి వంటలు. ఎంత రుచి! ఆ చెక్కలు, ఆ చెక్కిడాలు, ఆ అరిసెలు రుచి, ఆ సున్నుండలు
ఇప్పటికీ ఆ రుచిని నేను గుర్తుంది నాకు. ఎంత ఆనందం! అమ్మ చేతి వంటలు. ఇప్పటికీ ఆ చెక్కలు గుర్తుకొస్తున్నాయి, ఆ చప్పుళ్ళు. ఇంత నవిలితే అంత రుచి పెరుగుతుంది ఆ చెక్కల్లో. ఎంత ఆనందం! ఏది ఈనాడు ఆనందం? అమ్మఒడిలోని ఎచ్చదనం ఇప్పటికీ గుర్తుంది. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారం. ఎన్ని ఆనందాలు ఉన్నాయి మన జీవితంలో. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, ఆటలతో బ్రతుకంతా గడపాలి, ఒక్కసారి చూస్తిరా మరలి రాలేరు, మరలి మరచిపోలేరు, ఒక్కసారి చూస్తిరా మరలి రాలేరు, మరచిపోలేరు. పంట చేల గట్ల మీద నడవాలి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నా బాల్యం అంతా దృశ్యం కనపడుతుంది. ఎంత ఆనందం! ఆ కేరింతలు, ఆ నవ్వులాటలు, ఆ ఉప్పుల గుప్పలు, ఆ తొక్కుడు బిళ్ళలు, ఆ అష్టాచమ్మ, ఎంత ఆనందంగా ఆడుకున్నాం, ఎన్ని కేరింతలు కొట్టాం, అన్నీ గుర్తుకొస్తున్నాయి. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారం. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసధారను, మీ ధ్యాసధారను రెండింటిని అనుసంధానము చేయండి మిత్రము. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారం. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మీ శ్వాసను గమనించండి మిత్రము. ఎంత ప్రశాంతంగా ధారలాగా వెళ్తుందో, మీ అవయవాలు ఎంత స్పందన గుణం కలిగినాయో, ఎంత ప్రశాంతమైనయో గమనించండి. ఆ స్థితిలో గనక 1 గంట ఉండగలిగితే మీకు ఎంతో ఉత్సాహం, ఎనర్జీ మీలో తయారవుతుంది మిత్రమా. మీలో సంకల్ప శక్తి పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. 3 నిమిషాలండి. మరొక్క 3 నిమిషాలు ఒక్క చిన్న పాట పాడండి. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారు శ్వాస మీద ధ్యాస. ఈ ప్రకృతిలోని అందాలన్నీ చూద్దాం, గమనిద్దాం. ఎంత ప్రకృతిలోకి నీవు వెళ్ళగలిగితే అంత ఆనందాన్ని పొందగలుగుతావు మిత్రమా. మంది పవిత్రమైన గోదావరి తీరం, ఆ గోదావరిని పవిత్రమైనటువంటి దక్షిణ గంగ అంటారు. దాన్ని గమనించండి, మీ కష్టాలన్నీ మర్చిపోతారు. అది ఎలా ప్రవహిస్తుందో, ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వెళ్తుందో గమనించండి మిత్రమా. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారం. ఆ నది ఏం చెప్తోంది మనకి గమనిద్దాం. ఎలా బతకాలో చెప్తున్నాయి ప్రకృతిలోని అన్ని జీవులు, అన్ని పరిసరాలు, అన్ని నదులు, సముద్రాలు, సెలయేర్లు అన్నీ ఒక సందేశం ఇస్తున్నాయి మిత్రమా మనకి. నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, సుడులైనా వ్యధలైనా ఏవి కావు శాశ్వతం,
సుడులైనా వ్యధలైనా ఏవి కావు శాశ్వతం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం. మలుపులెన్న తిరుగుతుంది నడచినంతసేపు. మిత్రమా, గమనించు, ఒక నది ఏం చేస్తుంది? మలుపులెన్నో తిరుగుతుంది నడచినంతసేపు. తెలివి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు. తెలివి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు. నిలబడవు కలకాలం కలత కన్నీరు. తెలిసి ఉన్న తెలుసుకో, నిజం తెలుసుకొని బ్రతుకు ఎన్నాళ్ళు. నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం. మిత్రమా, గమనించు, నది ఎలా ప్రవహిస్తుంది? ఉధృతంగా వచ్చినప్పుడు కూడా తన వేగాన్ని మార్చుకోదు, తన గమనాన్ని మార్చుకోదు. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు అని మన పెద్దలు చెప్పారు కదా. నీరెప్పుడు తన గమనాన్ని మార్చుకోదు. నీవు అడ్డం పెడితే తప్పితే, నీవెన్ని తుక్కులు వేసినా, ఎంత కల్మషం వేసినా, దాని ధర్మం ప్రకారం వాటిల్ని తీసుకుని కూడా వెళ్ళిపోతుంది, ఆగదు. వాటి కోసం అవి అడ్డొచ్చిన ఆగదు మిత్రమా. వాటిల్ని తనలో కలుపుకుని తన గమ్యానికి వెళ్ళిపోతుంది. తన ధర్మం మారదు మిత్రమా. నీటి ధర్మం మార్చుకోదు మిత్రమా. గమనించు, అది నీవు నేర్చుకునే పాఠం ఒక నది ద్వారా. నిజం తెలుసుకొని బ్రతుకు ఎన్నాళ్ళు. చిగురాకు కొసల నుండి జారిపడే మంచులా నిలకడగా నిలిచేవు. చిగురాకుల కొసల నుండి రాలిపడే మంచులా నిలకడగా నిలిచేవు. కాలం తుది అంచున మూడు క్రాళ్ళ బ్రతికేవు. కాలం తుది అంచున మూడు కాళ్ళ బ్రతికేవు. ఈ బ్రతుకొక చిత్రం, ఈ బ్రతుకొక చిత్రం. తెలిసి ఉన్న తెలుసుకో, ఏమిటి విచిత్రం, ఏమిటి విచిత్రం. నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం. సుడులైనా వ్యధలైనా ఏవి కావు శాశ్వతం, ఏవి కావు శాశ్వతం, ఏవి కావు శాశ్వతం. హాయిగా ప్రశాంతంగా ఉన్న వారం శ్వాస మీద ధ్యాస. మీ శ్వాస ధారను, మీ ధ్యాస ధారను రెండింటిని అనుసంధానం చేయి మిత్రమా. తెలివి తెచ్చుకో, ఎరుకలో ఉండు, నిద్రలోకి జారవద్దు. ధ్యానం అంటే నిద్ర కాదు, ఎరుకలోని స్థితి. మధ్య మధ్యలో వెళ్ళిపోయినా మళ్ళీ ఎరుకలోకి రా. నువ్వేం చేస్తున్నావో గమనంలో ఉండు మిత్రమా. ఆ శ్వాసని గమనించు,
నీ తెలివితో ఎంత ప్రశాంతమైందని నీ లోపల ఉన్న మండలాలన్నీ చక్కగా ప్రశాంతమైనవి, హాయిగా. ఆ నది ప్రశాంతమైనప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, తనలో ఉన్న ప్రతి వస్తువుని మనకు చూపిస్తుంది మిత్రం. అది స్వచ్ఛమైనప్పుడు నీ మనసు కూడా అలాంటిదే మిత్రం. అల్లకల్లోలంగా ఉన్నప్పుడు నీ లోపల ఏం జరుగుతుందో తెలియదు నీకు. నీ గుండె కొట్టుకోవటం తెలియదు. నీ జీర్ణం అవటం, పొట్టలో చప్పుళ్ళు కూడా వినపడతాయి నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు. మిత్రమా, ఒక నది, ఒక చెరువులో ఒక నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే అడుగు భాగం కనపడుతుంది. నీ మనసు కూడా అంతే. ఆలోచన లేని స్థితిలో నీవు ఉన్నప్పుడు, ఆలోచన లేని స్థితిలో నీవు ఎప్పుడైతే ఉంటావో ఆ విశ్వశక్తికి, ఆ దైవ శక్తికి కనెక్ట్ అవుతావు మిత్రమా. శ్వాస మీద శ్వాస. నెమ్మదిగా మీ చేతులు విడగొట్టుకుని కళ్ళ మీద బోర్లించండి మిత్రమా. మూస్తూ తెరుస్తూ మీ అరచేతులు చూసుకుంటూ బయటికి రండి.